హాయ్ ఎవ్రీవన్. సో ఇది 9th క్లాస్ది సెకండ్ పార్ట్ బుక్. ఇది నా దగ్గర రెండు బుక్ కలిపి ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. నాకు దొరకలేదు సో డిఫరెంట్గా, సో కంబైన్ చేసి ఇచ్చారు కాబట్టి నేను ఇలాగే తీసుకున్నాను. సో నేను ముందు స్పర్శ చెప్పాను కదా, ఇవాళ సంచాయన్లో చెప్తున్నాను. సంచాయన్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ గిల్లు. సో నాకు చాలామంది ఏంటంటున్నారంటే చాలా లెంగ్దీగా అవుతున్నది వీడియో, కొంచెం షార్ట్ చేయమంటున్నారు. కానీ లెంగ్దీ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంగ్దీ అవుతుంది. అది చాప్టరే అర్థం కాలేనప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఎలా రాస్తారు? క్వశ్చనే అర్థం అవుతుంది ఆన్సర్ రాయడానికి కదా. అందుకని కానీ కొంచెం పేషెన్స్గా మీరు విన్నారంటే వితిన్ ఒక 25 మినిట్స్లో మీకు చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు లాంగ్ టర్మ్లో కూడా ఇంకా అది గుర్తున్నది అనుకో, ఇంకెప్పటికైనా మీ క్వశ్చన్కి ఆన్సర్ టక్ రాయగలరు, చెప్పగలరు. ఓకే, సో మీరు ఇది వినడం లేకపోతే మీ ఓన్గా మీరు చదవడం అలవాటు లేదంటే 10th వచ్చి మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. सो गिल्लू सोन जूही में आज एक पीली कली लगी है। इसे देखकर अन्यास ही उसे छोटे जीव के स्मरण हो आया जो इस लता की सघन हरितिमा से छिपकर बैठता था, फिर मेरे निकट पहुंचते ही कंधे पर कूद कर मुझे चौंका देता था। तब मुझे कली की खोज रहती थी, पर आज उस लघु प्राण की खोज है. సో అన్ని థా హే అన్ని చెప్తున్నారంటే ఇట్స్ పాస్ట్ టెన్స్. ఆవిడ చెప్తున్నారు ఒక లఘు ప్రాణం అంటే చిన్న ప్రాణం గురించి అనేసి. ఎక్కడ ప్రస్తుతానికి ఈ పారాగ్రాఫ్లో ఆవిడ ఎక్కడ స్పెసిఫై చేయలేక తను దేని గురించి మాట్లాడుతున్నారు అనేసి. ఓకే, సోన్ జూహీ అంటే ఏంటంటే గోల్డెన్ కలర్ ఫ్లవర్. సో గోల్డెన్ ఫ్లవర్ కొన్ని పెటల్స్ కిందన ఎప్పుడైనా ఇలాగ పెటల్స్ వచ్చినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. అన్యాస్ అంటే సడన్గా నాకు ఆ పెటల్స్ చూసి ఒక చిన్న ప్రాణం గురించి గుర్తొచ్చింది. ఎప్పుడు చూసినా అక్కడ ఫ్లవర్స్ కిందనే తిరుగుతూ ఉండేది, జంప్ చేస్తూ ఉండేది. నాకు చూస్తే నా షోల్డర్ మీద, కంద అంటే షోల్డర్ మీద వచ్చి కూర్చొనేది అని చెప్తున్నారు. సో परंतु वह तो अब इस सोन जूही के जड़ में मिट्टी होकर मिल गया होगा. कौन जाने स्वर्णिम कली के बहने वही मुझे चौंकाना ऊपर आ गया हो. కానీ పరంతు అంటే కానీ వహతో అవి సోన్ జూహీకి జడ్ మే మిట్టి హోకర్ మిల్ గయా హోగా. అంటే ఈ సోన్ జూహీ అంటే ఈ ఫ్లవర్ కింద మట్టిలో కలిసిపోయి ఉంటుంది. కాన్ జానే ఎవరు తెలుసు, ఈ గోల్డెన్ కలర్ పెటల్ అంటే కి చూసి నాకు ఆ ప్రాణం గుర్తొచ్చింది. సడన్గా నాకు నా మీదకి వస్తుందేమో అని ఫీలింగ్ వస్తున్నది అంటున్నారు. అచానక్ एक दिन सवेरे कमरे में బరామదే అంటే ఏంటి, వరండా అంటాం కదా, అది బరామదే అంటారు. మే ఆకర్ मैंने देखा जो 2 कौवे एक गमले के चारों ओर चोंचे से छुआ वाले जैसे खेल रहे हैं. సో ఫస్ట్ 2 పారాగ్రాఫ్ ఏంటంటే ప్రజెంట్లో ఉన్నారు, పాస్ట్ టెన్స్ గురించి అనుకుంటున్నారు ఇలా ఉండేది అని. ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే స్టార్ట్ అయింది ఇంకా అంటే ఈవిడ ఆ పాస్ట్ టెన్స్లో ఏం జరిగిందో చెప్తున్నారు. అచానక్ ఏక్ దిన్ అంటే ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా ఒక రోజు నేను బరాండాలో వచ్చి చూస్తే ఒక గోళం పక్కన 2 కాకులు అలా చూ అని దాంతో ఆ గోళ చుట్టూరా తిరుగుతున్నట్ట. ఖేల్ రహే హే అంటే ఆడుతున్నాయట. వహ కాక్ భుషుండి బి విచిత్ర పక్షి హై, ఏక్ సాత్ సమదరిత్ అనదరిత్ అతి సమానిత్ అతి అవమానిత్. అంటే ఇక్కడ కాక్ భూషుండి ఏంటంటే కాకి అంటారు. కాకి వర్డ్ మనం కవ్వ హిందీలో, కాకి తెలుగులో అంటాం కదా, క్రౌ ఇంగ్లీష్లో. అలాగా యాక్చువల్లీ దాని పేరంటే కాక్ భూషుండి. మనం యూజువల్లీ అది అనలేక కాకి అనేస్తాం. సో పక్షి ఏక్ సమర్థిత్ అంటే ఏంటి, చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది దానికి. అనాదరిత్ అంటే ఏంటి, ఆదరక అభావం అంటే అది వచ్చిందంటే మనకి ఒక రెస్పెక్ట్ లాగా చెప్తుంది దాని అర్థం. సమానిత్ అతి అవమానిత్. సమ్మానిత్ అంటే చాలా మీకు చెప్పిన ఇంకా రెస్పెక్ట్. అనాదరిత్ సమ్మానిత్ అంటే అండ్ అవమానిత్ అన్న ఇట్ షోస్కి కాకి చాలా రూపాలు ఉంటాయి. సపోజ్ మన ఇంట్లో తద్దినమో ఈ దినం అంటాం కదా, అప్పుడు మనం బయట పెడితే కాకి వచ్చి తిన్నదంటే చాలా మంచిది, ఏకంగా మనం ఎవరి కోసం పెట్టామో అతనే వచ్చి తిన్నారు అలా అనే అది అంటారు. అలాగా కాకి ఇంటి మీద వాలిందంటే ఏంటంటారు, ఎవరైనా వస్తారు అంటారు కదా. సో కాకి సంబంధించిన చాలా మాటలు ఉంటాయి, చాలా హిందీలో ముహావరేలు అంటే ఐడియమ్స్ అలాంటి చాలా ఉంటాయి. हमारे बेचारे पुरख ने गरुड़ के रूप में आ सकते हैं, ना मयूर के ना हंस के. हमारे बेचारे पुरखे
అంటే మనం చెప్పాను కదా, దినం తదినం పెట్టినప్పుడు పూర్కులు అంటే ఏంటి, 7 తరాల వాళ్ళకి మనం పెడతాం కదా తదినం. అప్పుడు ఒక హంస రూపంలో అయినా, లేకపోతే మయూర్ అంటే పీకాక్ రూపంలో అయినా, హంస అంటే ఏంటి స్వాన్ రూపంలో అయినా, గరుడు గరుడు ముందు అది గరుడు రూపంలో ఇంకా రాలేవు అవి. అది రావాలి అంటే ఉంచండి. उन्हें पितृपक्ष में हमसे कुछ पाने के लिए काग बनकर ही अवतरण होना पड़ता है. అంటే అవి మన దగ్గరికి మనం తద్దినం పెట్టినప్పుడు వాళ్ళకి అన్నం పెడతాం బయట కదా, ఓన్లీ కాకి రూపంలోనే వస్తాయి, హంస రూపంలోనే లేకపోతే పికాక్ రూపంలో రావు కదా. సో అది పితృపక్ష పెట్టాము అంటే కాకి వచ్చి తీరితేనే అది మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనం పెట్టినట్టు, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నట్టు. అవతిరన్ అంటే ఏంటి ఇక్కడ అంటే ప్రస్తుతం ప్రకట అవడం. ఓకే, इतना ही नहीं, हमारे दुरुस्त प्रयोजनों का भी अपने आने के मधु संदेश इनके कर्कश स्वर में ही देना पड़ता है. సో ఎవరైనా మన కాకి వాళ్ళని బాబు వాళ్ళు కావు కావు అంటున్నారు, ఎవరైనా వస్తారేమో అని అనుకుంటాం కదా. అది दूसरी ओर हमें कौवा और काव काव करने का अवमानता के अर्थ में ही प्रयुक्त होता है. సో కావు అంటుంటే ఇరిటేటింగ్ కూడా ఉంటుంది కదా. అలా ఏంటి వాళ్ళ అలాగా మనం ఎవరైనా వస్తారని కూడా అంటాం, ఆన్ ద టైం ఓన్లీ మనం తిట్టుకుంటాం, ఏంటి అలా కాక అవుతున్నది, ఏదో జరుగుతుందేమో అలా కూడా మనం అనుకుంటాం. సో కాకి ఎన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయో చూడండి. सर नेक्स्ट, काक पुराण के विवेचन में अचानक बाधा ही पड़ी, क्योंकि गमले और दीवार में संधि के छिपे एक छोटे से जीव पर मेरी दृष्टि रुक गई. सो मले और मले ప్రజెంట్ కాకి గురించి క్లోజ్ చేసి మళ్ళీ కాక పురాణం గురించి మొదలుపెట్టాను. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు విషయం ఏంటంటే ఆ గోళాల మధ్య గోళంకి గోడ, దివార్ అంటే ఏంటి గోడ. ఓకే, ఈ గోళంకి గోడ మధ్యలో ఏదో చిన్న జీవి చిన్నది ఏదో ఉంది అక్కడ నాకు అనిపిస్తున్నది అన్నారు. నికట్ జాకర్ దేఖా తో గిల్హరికి छोटा सा बच्चा है. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే గిల్హరి అంటే ఏంటి, ఉడత బేబీ ఉంది అక్కడ చిన్నది. సంభావత అంటే మేబీ అనుకుంటున్నాను, घोंसले पर गिर पड़ा है और अब कौवे जिसमें सुलभ आहार खोज रहे हैं. సో నాకు అనిపిస్తుంది పైనుంచి గౌస్లా అంటే నెస్ట్లోంచి పడిందేమో ఈ గిల్హరి కిందకి, ఈ కాకులు భోజనం కోసం వెయిటింగ్ కదా, దాని మీద అటాక్ చేసాయి అని అంటున్నారు. काक द्वय की चोंचों के 2 घाव के उस लघु प्राण के लिए बहुत थे, अतः वह निश्चेष्ट से गमले से चिपटा पड़ा था. సో కాకద్వయ అంటే ఈ అలాగా కాని దాని వెంట పడ్డాయి, కానీ ఇది గోళంకి గోడ మధ్యలో చాలా సేఫ్టీగా నిశ్చింత అంటే ఏ టెన్షన్ లేకుండా అక్కడ అలా చిప్టా హోదంటే గోళంకి గట్టిగా ఆనుకొని పట్టుకొని అక్కడ అంటే అంటుకొని ఉన్నట్ట. सबने कहा कौवे की चोंच का घाव लगने के बाद वह बच ही नहीं सकता, अतः इसे ऐसे ही रहना चाहिए. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారట, ఇంకా కాకి పొడిచి దానికి చాలా అది హర్ట్ చేసింది, ఇంక బతకదేమో అలా ఉంచేద్దాం, దాన్ని తీయద్దు అని అంటున్నారట. परंतु मन ही मन में मैंने उसे होले के से उठाकर अपने कमरे में लाई. पर అందరూ అన్నా పర్వాలేదు అనేసి నెమ్మదిగా గిల్హరి అంటే ఉడత బేబీకి తీసుకొని రూమ్లోకి ఇంట్లోకి వచ్చాను. फिर रूई से रक्त पहुँचकर घावों पर पेंसिलिन का मरहम लगाया. अब रूई అంటే ఏంటి ఇక్కడ కాటన్తో దాని ఘావ్ అంటే ఏంటి దబ్బలకి అలాగా నెమ్మదిగా క్లీన్ చేసుకొని పెన్సిలిన్, అప్పుడు ఎక్కువ పెన్సిలిన్ వాడేవారు కదా, యాంటీసెప్టిక్ అది, పెన్సిలిన్ రాసాను అంటున్నారు. रूई की पतली बत्ती दूध से भिगोकर जैसे जैसे उनके नन्हे मुंह में लगाई, पर मुंह खुले ना सके, दूध का बूंद दोनों और ढुलक गई. సో చిన్న బేబీ తనకెలా పాలు తాగిస్తారు ఇవిడ. సో కాటన్ పాల్లో పెట్టేసి అది అంటే ఇలా దాని నోట్లో పెడితే అది పీల్చుకుంటుంది కదా, ఎలాగైనా పాలు దాని లోపల దాని పొట్టలోకి వెళ్తుంది, బజ్జలోకి వెళ్తుంది అనుకుంటే, కానీ అసలు అది నోరే పుట్టలేట, అలా పాలు బయటికి వచ్చేస్తున్నాయట. कई घंटे के उपचार के उपरांत उसके मुंह में एक बूंद पानी टपकाया जा सका. अब చాలా గంటే అంటే గంటల తర్వాత వెయిట్ అలా దానికి ట్రై చేస్తే అప్పుడు ఒక చుక్క నీళ్ళు తాగింట. तीसरे दिन वह इतना अच्छा और अवशस्त हो गया कि मेरी उंगली अपने 2 नन्हे पंजों से पकड़कर नीले कांच के मोतियों जैसी आंखों में इधर उधर देखने लगे.
సో ఫస్ట్ 2 days పాపం ఏదో అలా ప్రాణాయామ పోసి అది మామూలు కండిషన్లో వచ్చింటే ఇప్పుడు ఏంటంటే అది ఉంటుంది ఏంటి అలా పరిగెడుతూ ఉంటుంది. సో దాని 2 కాళ్ళతో ఈవిడ చిన్న ఫింగర్ పట్టుకొని అలా ఆడుతున్నట్ట. నీలి కాంచ్, నీలి అంటే బ్లూ కాంచ్ అంటే గ్లాస్, బ్లూ గ్లాస్ అంత అట్రాక్టివ్గా ఉన్నాయట. మోతీ అంటే పర్ల్స్ లాంటి కళ్ళు దానివి. సో అంత అట్రాక్టివ్ కళ్ళతో నవ్వేపు అలా చూస్తున్నది. 3-4 మాస్కి ఉస్కే సింగ్ రోయ్. సింగ్ అంటే చిక్నా అంటే సాఫ్ట్. रोए जब्बेदार पूंछ और चंचल चमकीली आंखें सबको विस्मित करने लगी. सो 3-4 मास के उसके निसिंग అంటే जो స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సాఫ్ట్ జబ్బేదార్ పూంచ్ అని ఎంత తాక్ ఎంత ఉంటుంది. అండ్ చంచల్ చమ్కిలి ఆంకే అండ్ అలా మెరుస్తూ ఉన్న కళ్ళు. సో సబ్కో విస్మిత్ करने लगे అంటే అందరికి అట్రాక్ట్ చేస్తున్నట. हमने उसके जातिवाचक संज्ञा को व्यक्तिवाचक के रूप दे दिया था. इस प्रकार हमें उस गिल्लू कहकर बुलाने लगे. జాతివాచక అంటే ఏంటి? మన యూజువల్ జాతివాచక సంజ్ఞ ఎప్పుడు వాడతాము? జాతివాచక సంజ్ఞ అంటే యానిమల్స్ అన్నాం. యానిమల్స్ అంటే దానిలో బోల్డ్ జాతులు ఉంటాయి. అది డాగ్ అయినా అవ్వచ్చు, క్యాట్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో జాతివాచక సంజ్ఞ టు వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తి అంటే పర్టికులర్ పర్సన్, పర్టికులర్ మీ ఇంట్లో కుక్క ఉంది, దానికి ఒక పేరు ఉందనుకో. సో టామీ ఉంది పేరు, టామీకు ఇద్దరు బులావ్ అన్నప్పుడు ఇది వ్యక్తివాచక సంజ్ఞ, బికాజ్ మన టామీ పర్టికులర్ దాని పేరు ఉందని. సో ఇప్పుడు జాతివాచక సంజ్ఞ నుంచి వ్యక్తివాచక రూప్ ఇచ్చంటే ఆల్రెడీ దానికి ఒక పేరు పెట్టారు అనేసి దాని పేరు గిల్లు పెట్టారు. ఓకే, इस प्रकार हम उसे गिल्लू कहकर बुलाने लगे. गिल्लू అని పేరు పెట్టాం. मैंने फूल रखने के लिए हल्की डालियाँ में रुई बिछाकर उस तरह की खिड़की पर लटका दिया था. సో అది ఆవిడ ఏం చేస్తారు, ఇది అలా ఆడుతూ ఉంటాయి కదా. సో అలా పువ్వులతో వాళ్ళ కిటికీ బయట ఇలా పెడితే దాని మీద ఆ స్టెమ్స్ మీద గెంతుకొని ఆడుతూ ఉండేవిట. हमें उनकी उसकी वही 2 वर्ष गिल्लू का घर रहा. 2 वर्ष అంటే 2 years అది వీళ్ళతోనే ఉన్నట్ట. वह स्वयं हिलाकर अपने घर में झूलता और अपनी कांच के मनकों से आंखों से कमरे में भीतर और खिड़की के बाहर ना जाने क्या देखता समझता रहता था. సో 2 years అని ఇంట్లో ఉండి బయటికి ఉండి అలా తిరుగుతూ దాని ఇల్లు కూడా దాని ఇల్లే కదా, బయటకు అలా బయట వెళ్తూ వస్తూ వాళ్ళందరికీ చూస్తూ ఉండేట. परंतु उसकी समझदारी और कार्यलाप पर सबको आश्चर्य रहता था. కానీ అది ఇంత ఇంటెలిజెంట్ అంటే ఇంత చిన్న బొర్ర వేసుకొని ఉండేది, కానీ దానికి ఎంత ఇంటెలిజెంట్, ఎంత ఇన్స్టెంట్గా అది అయిపోయి పని చేయడం అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లో పని కాదు, దాన్ని అక్కడ ఏదైనా ఉంది తినడానికి టక్ మన వీళ్ళు అటాక్ చేసేస్తుంది కదా. అంత గిల్హరి ఉడతా చాలా ఫాస్ట్. సో जब मैं लिखने बैठती तो अपनी और मेरा ध्यान आकर्षित करने की इसे इतनी తీవ్ర ఇచ్చ అవుతుంది థీ కి ఉసే ఏక్ అచ్చా ఉపాయ ఖోజ్ నికాలా. కి నేను ఎప్పుడైనా అంటే రైటర్ కదా ఇవిడ, నేను అలా రాసుకుంటూ ఏదో రాస్తూ ఉంటే నాకు దాని వైపు అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ఐడియాస్ యూజ్ చేసేదంటే వహ మేరే पैर तक आकर सर के से पर्दे पर चढ़ जाता और फिर उसकी तेजी से उतरता. సో నాకు డిస్ట్రాక్ట్ చేయడానికి నా కాలు మించి అది ఎక్కిపోయి నా తల మీద వరకు ఎక్కిపోయి దిగిపోయి అలా నాకు అదే పని పైకి ఎక్కడం దిగడం ఇదే చేసేట. उसका यह दौड़ना का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. सो अला उसके सर से पर्दे पर चढ़ी जाता. సో ఎప్పటి వరకు ఇది ఎలా పరద అంటే ఇక్కడ కర్టన్. సో కర్టన్ పైకి కిందికి ఎక్కి దిగి అలా అట్రాక్ట్ చేస్తుండే. ఆవిడ రాయిలు ఇచ్చి కట్ ఇది, ఎందుకంటే దీంతో ఆడాలి కదా. అప్పుడు ఎప్పుడు ఇవి లేచి దాన్ని పట్టుకోవడానికి లేచి అప్పుడు అది పరిగెట్టిట్ట. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती थी कि इसके अगले 2 पंजे सिर तक अतिरिक्त सारा लघुत लिफाफे में भीतर बंद रह जाता था. लिफाफा అంటే కవర్లో వేసి పడేసేవారట. ఇవిడ పడేస్తే అదే పెద్ద కవర్లో వేస్తే దానికి అందదు కదా. సో ఫుల్ లఘు కాదంటే ఫుల్ బాడీ చిన్నదే కదా, అది చిన్నది దాంట్లో వేసేవారట. అది అలా దాంట్లో ఉండిట. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार पर सहरे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा కార్యలాప్ देखता था. సో ఇవిడేంటి ఎదురుగుండా టేబుల్ దగ్గర అక్కడ కవర్లో ఇలా పెట్టేస్తే లిఫాఫా అంటే కవర్.
సో కవర్లో వేసిపోతే అలా పైకి కిందికి ఆ కవర్లో ఆడి ఆడి దాంట్లోంచి ఇవి చూస్తూ ఉండేట ఇవి పని చేసుకుంటూ ఉంటే भूल लगाने की पर चीख चीख करके मानो वह मुझे सूचना देता कि काजू या बिस्कुट मिल जाने पे उसकी स्थिति में लिफाफे में बाहर वाले पंजों से पकड़ के से कुतरता సో దాని భూక్ లగ్న అంటే ఆకలి వేసినప్పుడు కింగ్ అరిస్తే ఈవిడ మూఫలి కాజు కాజు అంటే క్యాష్యూ అంటే బిస్కెట్ ఈ రెండు దాని ఇలా కవర్ మీద పెడితే టక్ మని లాగేసుకొని కుదురుతా అంటే ఇది ఉడత ఎలా తింటుంది అది తింటున్న దానికి కుతరతా అంటారు. చిన్న 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 ముక్కలు చేసుకుని ఇలా తినిస్తుండేట. पर फिर गिल्लू के जीवन का प्रथम बसंत आया. नीम चमेली के गंध मेरे कमरे से होले होले आने लगी. సో నెక్స్ట్ సీజన్ మారింది. ఇంకా 2 years అయిపోయింది. అది बाहर से गिलहरियाँ खिड़की से जाली से के पास आकर चीख चीख करके ना जाने क्या कहने लगी. సో బయట ఉన్న గిల్హరి అలాంటి బయట ఉన్న ఉడతలు కూడా కిటికీ దగ్గరికి మెస్ట్ దగ్గరికి వచ్చి ఏవో అరుస్తూ ఉండేవిట. गिल्लू ना को जाली के पास बैठकर अपने पन से बाहर झांकते देखकर मुझे लगा कि इस मुक्त करना आवश्यक है. कि అప్పుడు ఈ రైటర్ కనిపించింట మేబీ నేను దాని ఫ్యామిలీతో దూరం చేశాను. అటువైపు ఉడతలు ఏంటంటున్నారో తెలియదు కానీ అలా వాళ్ళ వైపు చూస్తూ అలా కిరికిరికి అంటూ ఉండేట. సో ఈవిడ అనుకుంటా మేబీ నేను దాంతో అది ఏ యానిమల్స్ అదంతా గ్రూప్ అదంతా ఫ్యామిలీలో ఉంటేనే అవి బాగుంటాయి కదా. మన సింగిల్గా తెచ్చి ఇక్కడ ఉంటే అవి ఉండలేవు కూడా ఎక్కువ రోజులు. సో ఇవి అనుకున్నట్ట మేబీ నేను తప్పు చేస్తున్నానేమో అనేసి. సో मैंने कीले निकाल कर जाली का एक कोना खोल दिया. సో ఆవిడ ఏంటంటే నెట్ ఉంటుంది కదా, జాలీ అంటే నెట్ మనకి మెష్ డోర్కి పెడతాం కదా. సో ఆవిడ సైడ్ చిన్నది మేక్ తీసాట. సో బాగా ఈజీగా బయటికి వెళ్ళిపోయిట. इतने छोटे जीव को घर में पाले కుత్తే బిల్లియా से बचने में भी समस्या होती है. कि ఇంత చిన్న ప్రాణం దీనికి అది పిల్లి కుక్క ఎందరితో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడు ఏది క్యాచ్ చేసి తినేస్తుందో తెలియదు కదా. సో ఇవిడికి ఇది టెన్షన్తో ఆవిడ ఎప్పుడు బయటికి వెళ్ళి ఇంట్లోనే ఆడిట్టది. కానీ ఎన్ని సంవత్సరాలు అలా ఇంట్లో ఉంచుతాం అనేసి అది మెష్ చిన్న కన్నం అంటే చిన్న మేక్ తీసి ఇది అలా బయటకు వెళ్తూ ఉండేట. आवश्यक कागज पत्रों के कारण मेरे बाहर जाने पर कमरा बंद ही रहता था. मेरे कॉलेज से लौटने पर जैसे ही कमरा खोल दो तो मैंने भीतर पर पैर रखा, वैसे ही गिल्लू अपनी जाली से द्वार के भीतर आकर मेरे पास से सिर और सिर से पैर तक दौड़ लगाने लगा. तब से वह नित्य का क्रम हो गया. సో ఈవిడ అలా ఇంట్లోనే ఉండరు కదా. ఈవిడ రాయడానికి లేకపోతే ఆవశ్యక అంటే ఇంపార్టెంట్ పేపర్స్కి లెటర్స్ కోసం నేను ఏదైనా కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి ఇలా నేను ఇలా ఎంటర్ అవుతేనే కాలు రకనంటే పేర్ రకనంటే కాళ్ళు ఇలా పెడితేనే తను నా మెష్ డోర్లో సైడ్ నుంచి లాక్ దూరిపి ఈవిడ మించి ఎక్కి దిగి చాలా గందరగోళం చేసి ఇట్టా. तब से यह नित्य का क्रम हो गया. అదొక ఎవ్రీడే షెడ్యూల్ అయిపోయింటాయి. ఈవిడ ఇలా బయటికి రావడం అండ్ అది ఆడుతూ ఎక్కడం దిగడం హ్యాపీ ఫీల్ అవుతాయి కదా మనం బయట నుంచి వచ్చినప్పుడు యానిమల్స్. मेरे कमरे से बाहर जाने पर गिल्लू भी खिड़की खुली जाली पे बाहर चला जाता था. दिन भर गिलहरियों से झुंड की नेता बना हर डाल पर उछलता कूदता रहता था. ठीक 4 बजे वह खिड़की के भीतर आकर अपने झूले में झूलने लगता. సో ఆవిడ అదే నేను బయటికి వెళ్తే ఇది బయటికి వెళ్ళిపోయిట, ఈవిడ వస్తే అప్పుడు ఇది లోటుకు వచ్చేట. అలా బయటికి వెళ్ళిపోయి అలా ట్రీ బ్రాంచెస్ మీద అన్ని ఉడత గ్రూప్తో అంత లీడర్ జుండ్ నేత అంటే లీడర్. సో లీడర్ అయ్యి ఆడుతూ 4 అవుతేనే వచ్చేట. मुझे चौंकने का इच्छा उसमें ना जाने कब और कैसे उत्पन्न हो गई थी. అంటే గబుక్కుమని వెనకాల నుంచి ఇలా భయపెట్టి ఎక్సైట్మెంట్ ఇలా ఆడుతూ ఉండిట ఈవిడతో. సో దానికి ఎలా తెలిసిందో తెలియదు. నేను నాకు వెనకాల నుంచి వచ్చి ఇలాగా ఎక్సైట్మెంట్తో జంప్ చేస్తుండిట. कभी पर्दे चुन्नट में और कभी सोनजूही की पत्तियों में और अला कर्टन्स किंदा फ्लावर किंदा परिगెడుతూ ఉండేట. मेरे पास बहुत से पशु पक्षी हैं. उनके मुझसे लगाव भी कम नहीं है, परंतु उसमें से किसी को मेरे साथ मेरी थैली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता. సో నా దగ్గర చాలా పశువుల పక్షులు నేను చాలా పెంచుతాను చిన్న జీవులకి. నేను కానీ అంత అటాచ్మెంట్ దేంతో కూడా నాకు లేదు.
ఏ పక్షి అంటే చిన్న మన డొమెస్టిక్ యానిమల్స్ అంటే పశువులు ఇంట్లో పెంచుతారు కదా, పక్షులు కూడా నా దగ్గరికి వచ్చి నా ప్లేట్లోంచి తీసిన ధైర్యం అయితే ఎప్పుడు అలా జరగలేదు అని స్మరణ నాకు గుర్తున్నట్టు, నాకు గుర్తు అయితే లేదు. నేను వాళ్ళ వరకు అంత క్లోజ్ నేను ఏ యానిమల్తో లేకపోతే ఏ దేంతో కూడా నేను అవ్వలేదు అని చెప్పాను. గిల్లు ఇన్మే ఉపవాద్ థా. ఉపవాద్ అంటే ఏంటి? నియమకి బాతి అంటే రూల్ అంటే రూల్ 4 o'clock లోపల అంటే 4 o'clock లోపల. యానిమల్స్కి ఏం 4 o'clock 5 o'clock తెలియదు కదా, కానీ ఆ టైం చూసుకుని ఇది ఇంటికి వచ్చేసేట అలాగా. मैं जैसे ही खाने के कमरे में पहुंचती वह खिड़की से निकल के आंगन की दीवार बरमात पर आकर के मेज पर पहुंच जाता था. मेरी थाली में बैठ जाना चाहता था. సో ఈ టేబుల్ మీద ఎలాగా ఫుడ్ ప్లేట్ పెట్టుకుని కూర్చుని ఇది కిటికీలోంచి లోపలికి వచ్చి బరాండా దగ్గర నుంచి వచ్చి ఈవిడ ప్లేట్ పక్కన కూర్చుని ఇట్ట. बड़ी कठिनाइयों से मैंने उसे थाली से पास बैठने सिखाया, जहाँ बैठकर वह मेरी थाली को एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता था. సో ఇవి నేర్పించట. ప్లేట్ పక్కన కూర్చుంటే ఇవి ఒక్కొక్క మెతుకు వేస్తే ఒక్కొక్క రైస్ మెతుకు వేస్తే ఆవిడ అలా ఒక్కొక్కటి తింటూ ఉండిట్ట. కాజు ఉస్కా ప్రియ ఖాద్ థా. ఖాద్ అంటే మాన్యూర్, మనం మొక్కల్లో వేస్తాం కదా, సో కాజు అంటే దానికి చాలా ఇష్టం ఉంటుంది. అది అలా కాజు ఎక్కువ తినేట. और कई दिन काजू ना मिलने पर अन्य खाने की चीज़ें या तो लेना बंद कर देता था या झूले के नीचे फेंक देता था. సో కాజు లేదు కదా ఇంకేదైనా ఇద్దాం అంటే అది తీసుకొని ఇది కాట, లేకపోతే అది అక్కడ పక్కన పడేసి లేకపోతే ఇది అక్కడ వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపిట్ట. उस बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. సో మోటార్ దుర్ఘటన అంటే చిన్న బైక్ యాక్సిడెంట్ ఏదో జరిగింట. సో ఈవిడ హాస్పిటల్లో ఉండాలి వచ్చింట. उन दिनों जब मेरे कमरे में दरवाजे खोला जाता, गिल्लू अपने झूल से उतर के दौड़ते और फिर किसी दूसरे के देखकर उस तेज़ी से अपने घोंसले में बैठता. సో ఈవిడెప్పుడు ఇంట్లో ఎంటర్ అవుతానే ఆ కిటికీలోంచి లోపలికి వచ్చేది, చూసేది, మళ్ళీ ఆడుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేది. దాని నెస్ట్లోకి వెళ్ళిపెట్ట. కానీ सब उसे काजू दे आते, परंतु अस्पताल लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें काजू भरे मिले. సో जिसने ज्ञात होता था कि वह उन दिनों भी प्रिय खाद कितना कम खाता रहा. సో ఈవిడ ఇంట్లో లేరు కదా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా దానికి కాజు ఇచ్చినా పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేట. కానీ ఈవిడ ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తున్నట్ట. చేస్తుంటే దాని జూలా చెప్పాను కదా, కిటికీ దగ్గర చిన్న ప్లాంట్ పెట్టి జూలా అంటే ఉయ్యాల ఉండిట్ట, దాని మీద కూర్చొని ఇట్ట. సో క్లీన్ చేస్తుంటే లోపల చూస్తే ఆ కిందన చిన్న బ్యాగ్లో పెట్టేట, దాంట్లో బోల్డ్ కాజులు ఉన్నాయి. అంటే ఈవిడిస్తేనే తినేది, ఇంకెవరు ఇచ్చినా పట్టుకొని వెళ్ళిపోయింది కానీ తినేది కాట. मेरी अस्वस्थता में वह तकिया पर सिरहाने बैठकर अपने नन्हे पंजों से मेरे सिर और बालों में इतना होले सहलाता रहता था कि हटने की एक परिचारिका के हटने का समान लगता. సో నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను తక్కియా అంటే పిల్లో మీద అలా పడుకున్నప్పుడు నా బొర్ర మీద నాకు అలాగాను మా ఫేస్ మీద అలా దాని చేతులతో అలాగ నెమ్మదిగా సెహల్ని అంటే మన చెయ్యి ఇలా పెట్టి పడుకోబెడతాం కదా పిల్లలకి, అలా చేసి ఇట్ట. ఆర్ అంటే అలా ఆవిడ సేవ చేసింది, అంటే సర్వీస్ చేసి ఇట్ట పాపం చిన్నది అది. गर्मियों के जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू ने बाहर जाते ही अपने झूले में बैठता. उसने मेरे निकट रहने के साथ गर्मी के बेचैनी का स्वर्थ नया उपाय खोज निकाला था. मेरे पास रखी सुराही पर लेटे जाता और इस प्रकार समय भी रहता, ठंडक में भी रहता. సో ఇప్పుడు సమ్మర్స్ వచ్చాయి, సమ్మర్స్లో ఏం చేసేది, అది ఈవిడ అలాగ అక్కడ ఆడుతూ ఉండేది. బయట నుంచి ఉంటే అది ఈ వేడి భరించలేక కూలర్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు కూలర్లు ఉండేవి కదా, కూలర్ మీద వెళ్ళి పడుకునేది. गिलहरी ने जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती अतः गिल्लू की जीवन यात्रा की अंत ही आ गया था. సో గిల్హరి అంటే ఏంటి, ఉడతాను కదా, ఉడతకి మ్యాక్సిమం 2 years దాని లైఫ్ స్పాన్. సో ఈ 2 years దగ్గర అయిపోయింది. ఇది కూడా పెద్దది అయిపోయింది. దీని భర్ ఉస్నే నా కుछ खाया ना बाहर गया. సో అది ఏమీ తినేది కాదు, బయటికి వెళ్ళేది కాదు. रात में अंत में यातना भी वह मुझे झूल पे उतर कर मेरे बिस्तर पे आया और ठंडे पंजों से मेरी वही उंगली पकड़ के हाथ से चिपक गया. సో అది అసలు బయట కూడా వెళ్ళేది కాట. సో యాత్న ఉయ్యాల్లో ఊగుతూ
నమ్మది ఈవిడ బెడ్ మీద ఈవిడ పక్కనకి వచ్చి ఆ ఫింగర్స్ పట్టుకొని अपने बचपन की मरसन స్థితి में पकड़ता था. చిన్నప్పుడు అది ఎలా పట్టుకునేదో సేమ్ అలాగే పట్టుకుంది ఈవిడ వేలు పట్టుకొని పడుకొని ఇట్ట. पंजे इतने ठंडे हो रहे थे कि मैं जाकर हीटर जलाया और उनता देने को प्रयत्न किया. సో పంజాలంటే ఏంటి, ఇది ఉడత ఫీట్ ఉంటాయి కదా, అది ఎంత చల్లగా అయిపోయేటంటే వెళ్ళి హీటర్ ఆన్ చేశారట. హీటర్ వెళ్ళి దానికి వేడిగా దానికి అని पंजे इतने ठंडे हो गए फिर और वेट चली आ काल में पेड़त उंडीट. परंतु प्रभात का प्रथम किरण स्पर्श साथ ही वही किसी और जीवन में जागाने के लिए सो गया. సో మార్నింగ్ మార్నింగ్ लेसन చూస్తే అది చచ్చిపోయింటుంది, ఇంకా అది కదలలేట, ఏమీ అవ్వలేట. उसका झूला उतार कर रख दिया और खिड़की की जाली बंद कर दी. దాని ఉయ్యాలు తీసి దాచేసిన కిటికీ మేక్ తీసారు కదా, మెష్ డోర్ చిన్నది మెష్ తీసి అది मल्ली పెట్టేశారట. परंतु गिलहरी ने नई पीढ़ी जाली पर के उस पार चिक चिक करती थी रहती थी और सुंजही पर बसंत आता ही रहता था. సో అలాగా అంటే ఇంకా అది చచ్చిపోయినా ఏమీ ఆగదు కదా. సో మిగిలి బయట ఉన్న గిలహరీలు అంటే ఉడతలు వచ్చి ఇవి అలా టక్ టక్ కొట్టేవి వెళ్ళిపోతుండేది. ఇక్కడ గోల్డెన్ కలర్ ప్లాంట్ ఫ్లవర్ మళ్ళీ గ్రో అయింది, మళ్ళీ పోయింది. సో ఇంకా నార్మల్ లైఫ్లో వచ్చారు ఆవిడ, అది పోయింది పాపం, చచ్చిపోయింది అది. सोनजोई लता के नीचे गिल्लू की समाधि दी गई और इसीलिए भी कि उस वाजा व लता सबसे अधिक प्रिय थी. సో ఈ సోన్జోయి ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ ఆ గోళాల్లోనే ఈ గిల్లు చచ్చిపోయాక అక్కడే వీళ్ళు మట్టిలో దాన్ని కలిపారట. అందుకే ఈవిడికి ఆ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. इसलिए मैं भी उस लघुगात की किसी वसंती दिन जूही की पिताब छोटे फूल से खिल जाने का विश्वास मुझे संतोष देता था. సో బికాజ్ అక్కడ దానికి మట్టిలో కలిపారు కాబట్టి అక్కడి నుంచి ఆ ప్లాంట్లో ఏదైనా చిన్న ఆకు వచ్చినా చిన్న ఫ్లవర్ వచ్చినా ఇవి చాలా సంతోషంగా ఫీల్ అయ్యేటట్టుకి. అంటే మనం కొన్ని ప్రాణాలతో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం, కానీ అది మోస్ట్ మెమొరబుల్గా ఉండిపోతుంది కదా. వెదర్ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా మన ఇంటికి వస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా మన ఇంటికి చిన్న కుక్క పిల్లలు మన వీధిలో కుక్క పిల్లలు లోటుకు వస్తాయి. అలా మన పాలు నీళ్ళు పడితే ఒక 2 days 3 days మనతో పాటు ఉంటుంది. పిల్లి చాలా ఎక్కువ మనం చూసాం, మన పిల్లి బయట ఉంటుంది, మన పాలు వేసిన ఒక 4-5 days ఉంటుంది మ్యాక్సిమం, మన ఇంటి చుట్టూరు తిరుగుతుంది, అంతా వెళ్ళిపోతుంది. కానీ వీ మిస్డ్ ఇట్, అయ్యో ఎంత బాగుంది ఈ టైంకి అది వచ్చేది అని అనుకుంటాం కదా. సేమ్ అలాగే ఇది కూడా. సో ప్రాణం చిన్నదైనా దానికి ఎంత అట్రాక్టివ్గా ఉండేది, అదంతా కలిసి యాజ్ అ ఫ్యామిలీ దానికి నమ్మేవారు కదా. సో అది స్టోరీ. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ మీకు కావాలని రాసి పెడతాను, ఇది డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.